సాయంత్రకాల సమయంలో సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ సాయంత్రకాల సమయంలో మరి మనకి చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో తక్కువ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. సంఘములో ఆ స్త్రీ యొక్క పాత్ర ఏంటనేది క్లుప్తంగా మనము ధ్యానించుకుందాం. దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 11, 12 వచనాలు చదువుకుందాం. మరి చదవగలిగిన వారు త్వరగా అందిస్తే ఇనే సహోదరులు కూడా త్వరగా మనకి స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను వారికి సెలవీయను. చాలండి. దేవుని పిల్లరా, అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి రాస్తూ స్త్రీలు ఎలా ఉండాలి, సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి, ఇంటికాడ ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, వారు ఏదైనా నేర్చుకోదలిస్తే ఎలా నేర్చుకోవాలి అనే దాన్ని చక్కగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. చూసినట్లయితే 10వ వచనంలో కూడా మనం గమనిద్దాం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు అలంకరించుకోవాలట. దేని చేత అలంకరించుకోవాలి, దేని చేత అలంకరించుకోవాలని మనం ఆలోచించినట్లయితే తమ సొంత పురుషులకు లోబడుట చేత స్త్రీలు తమను తాము అలంకరించుకుంటారు. సొంత పురుషులకు లోబడటం అంటే యేసుక్రీస్తు వారు కూడా సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. వధువు సంఘము, వరుడు క్రీస్తు. ఈ వధువుకి వరుడు శిరస్సు అయి ఉన్నాడు. అదే మనం 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం గమనిస్తాం. దేవుని పిల్లరా, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 34వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమే చెప్తుంది. కనీసం ధర్మశాస్త్రం అంటే మోషే ధర్మశాస్త్రమే ఇలాగ చెప్తుంది. క్రొత్త నిబంధన కాదు, అంతకంటే ముందే పాత నిబంధనే చెప్తుంది. ఎలా చెప్తుంది పాత నిబంధన? పాత నిబంధనలో యాజకులు పురుషులుగా ఉన్నారు, యాజకులుగా ఉన్నవారు పురుషులు. పాత నిబంధనలో మరి ముందుగా జన్మించిన వాడు పురుషుడు.
పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఉన్నవాడు పురుషుడు. కొందరు అనొచ్చు, న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతిగా ఉన్నది దెబోరా, ఆమె ఉన్నది కదా అని మనం అనొచ్చు. అయితే దెబోరా న్యాయాధిపతిగా ఉన్నమాట వాస్తవమే, కానీ ఆమె పురుషుణ్ణి ముందలు పెట్టి యుద్ధం చేసిన, పంచాయతీలు చేసిన, సరళ వృక్షము కింద ఆమె పంచాయతీ చేసినా, ఏది చేసినా కూడా బారాకు అనే ఒక పురుషుణ్ణి ముందలు పెట్టి ఆమె మరి తన పెత్తనం చెలాయించినట్టుగా మనం చూస్తాం. దెబోరా. ఇశ్రాయేలీలు న్యాయాధిపతులు చాలామంది, మొత్తం 14 మంది ఉంటారు. అందులో అందరూ పురుషులే. ఈ దెబోరా ఒక్కతే స్త్రీ అయినప్పటికీ బారాకు అనే పురుషుడు సహాయం లేకుండా ఆమె ఒంటరిగా మరి ఇశ్రాయేలీల మీద అధికారం చేయలేదు అని గమనించాలి. అయితే యుద్ధానికి పొమ్మని దెబోరా బారాకును బతిమలాడింది. అప్పుడు బారాకు నువ్వు వస్తేనే నేను వెళ్తానని అన్నప్పుడు పక్కన కంపెనీ ఇవ్వడానికి దెబోరా యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం 4వ అధ్యాయంలో. ఇకపోతే మరి మోషే సహోదరి అయిన మిరియాము కూడా ఒక ప్రవక్తి పాత నిబంధనలో. మిరియాము దేవుడు మరి మోషేని ఎన్నుకున్నాడు. మిరియాము ప్రవక్తిగా ఉన్నది, అంతేగాని మిరియాము ఎక్కడా కూడా ఆమె డామినేట్ చేసినట్టుగా లేదు. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని పిల్లరా, ఇంకా ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారుగా ఉన్నారు. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారు ఉన్నారు. మరి వాళ్ళు కూడా స్త్రీలే కదా. మనం ఆలోచించినట్లయితే 1వ శతాబ్దంలో కృపావరములు ఉన్నాయి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి చెందుటకు వాడబడ్డాయి. ఆ క్రమంలోనే ఫిలిప్పు కుమార్తెలకు ప్రవశించే అవకాశం వచ్చింది. కానీ దేవుడు స్త్రీలను ప్రవక్తిలుగా ఎన్నుకోలేదు. మరొక ప్రవక్తి ఉన్నది, ఆమె పేరు అన్న. లూకా సువార్తల 2వ అధ్యాయంలో ఉంటుంది, 16వ వచనంలో. ఆమె కూడా ప్రవక్తి, ఏ లేడీ ప్రోఫెటెస్. ఇంకా మనం చూసుకున్నట్లయితే స్త్రీలు పాత నిబంధనలో సైతం వారు మౌనంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. అయితే ప్రియ దేవుని పిల్లరా, అక్కడ దెబోరా అనే ఒక స్త్రీ కూడా తన్ను తాను తగ్గించుకున్నది, పురుషుని ముందు తగ్గించుకున్నది. బారాకు ముందు ఒక స్త్రీ చేతికి శత్రు సైన్యాన్ని దేవుడు అప్పగించబోతున్నాడని ఆమె డిగ్రేడ్ చేసుకుంది. ఆమెను అంటే తను తాను డిగ్రేడ్ చేసుకుందన్నమాట. దెబోరా అంటే తను తాను తగ్గించుకొని బారాకును ముందు పెట్టి నడిచినట్టు చూస్తాం. అలాగనే మనము యేసుక్రీస్తు వారు 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి కనపడ్డాడు? మగ్దలేనే మరియకు కనపడ్డాడు. మగ్దలేనే మరియే కదండి మొట్టమొదటి సువార్త చెప్పింది. సువార్త అంటే ఏంటి?
డెత్, బరియల్ అండ్ రిజరక్షన్. మరణము, సమాధి, పునరుద్ధానం. ఈ సువార్త చెప్పింది మొట్టమొదటిగా ఒక స్త్రీయే కదా, మగ్దలేనే మరియా, మేరీ మగ్దలేనే అని మనం ఆలోచిస్తే, ఆమెకు యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆమెకు మొదట కనపడ్డాడు. మొదట కనపడ్డాడని అంటే ఆమెను సువార్థికుడిగా ఉండమని కాదు. అప్పటికి సంఘం కట్టబడలేదు. సంఘం కట్టబడిన తర్వాత ఉన్న స్త్రీలు నాయకురాలుగా లేరు. జస్ట్ వారు ప్రవక్తిలుగా ఉన్నారు. ఉమెన్ ప్రోఫెటెస్, ఒక స్త్రీ ప్రవక్తగా ఉన్నారు. సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వటానికి కృపావరములు ఇవ్వబడ్డాయి. అందును బట్టి స్త్రీ పాత్ర సంఘములో చాలా పెద్దది. కానీ అది ఇంటర్నల్గా ఉంటుంది అన్నమాట. ఇంటర్నల్గా అంటే అది బహిరంగంగా ఉండదు. ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ పాత్ర ఎంతో ఉంటుంది. కానీ ముందు కనపడేవాడు, డిస్ప్లే మీద కనపడేవాడు మాత్రం పురుషుడే. అక్కడ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తే దేవుడు ఏమంటాడంటే, ఏలయనగా పురుషుని నుండి స్త్రీ వచ్చింది కానీ స్త్రీ నుండి పురుషుడు రాలేదనే మాటను మనం చదువుతాం. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, సంఘములలో స్త్రీలు మౌనముగా ఉండాలి అన్నడే కానీ బయట మౌనముగా ఉండవనలేదు. సమాజంలో కానీ ఇంకెక్కడైనా బయట అన్యజనుల్లో కానీ స్త్రీలను మౌనముగా ఉండమని అనలేదు. పురుషుని మీద పెత్తనం చేయుటకు నేను ఆమెకు సెలవు ఇయ్యను అంటున్నాడు. పురుషుని మీద ఎక్కడ పెత్తనం చేస్తున్నారండి? ఆమె జస్ట్ మైకు పట్టుకొని వాక్యం చెప్తున్నారు కానీ పురుషుని మీద పెత్తనం ఏం చేయట్లేదే అని మనం అనుకుంటే అది ఇండైరెక్ట్గా మరి పురుషుని మీద పెత్తనం చేస్తుంది స్త్రీ. ఒక స్త్రీ పుల్పిట్ ఎక్కి, స్టేజ్ ఎక్కి వాక్యం చెప్తా ఉందనంటే వినేవాళ్ళందరూ స్త్రీలై ఉండాలి. రక్షింపబడిన పురుషులు ఆమె ఎదురుగా ఉండి నేర్చుకోవాల్సిన అవసరత రక్షింపబడిన పురుషులకు లేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇంకా మనము మరి ముందుకెళ్ళినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే చదువుదాం. చాలండి. శారా అబ్రహాం విషయంలో ఎక్కడా కూడా తాను హెచ్చించుకొని అబ్రహామును ధిక్కరించినట్టుగా మనం ఎక్కడా చూడలేదు. పైగా మరి శారా అబ్రహాముని ఏమని సంబోధించిందండి? నా యజమానుడని సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే స్త్రీలు
బలహీనమైన ఘటమని ఎంచాలంటున్నాడు. వారిని మనం జ్ఞానంగా డీల్ చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనిస్తే ఏమంటున్నాడు? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలను రాబట్టవచ్చును. స్త్రీలు మరి తమ స్వపురుషులకు లోబడి ఉంటే వారిని వారు అలంకరించుకుంటారు. మరి వారు తమ భర్తలను రాబట్టుకుంటారు. భర్తలు వాక్యం లేకుండానే, సువార్త వినకుండానే భార్య ప్రవర్తన చూసి, నేను ఎంత వేధించినా నా భార్య, నేను ఎంత దూషించినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నేను ఎక్కడ తాగి ఎక్కడో బురదగుంటలో లోయలో పడిపోయినా, రోడ్డు మీద పడిపోయినా, వస్త్రహీనుడిగా ఉన్నా నన్ను అనేక మార్లు నన్ను రక్షించింది అని వాక్యము లేకుండానే మరి స్త్రీలు తమ భర్తలను రాబట్టవచ్చును అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ దేవుని పిల్లరా, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చదువుదామా? మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై తగు మాత్రపు వస్త్రముల చేత జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని తగినట్లుగా ఉండాలి. మిగుల విలువ కలిగిన అలంకరణ వస్తువులతో కాక, అంటే అలంకరించుకోవద్దని కాదు, మిగులు విలువ కలిగిన అలంకరణ, ఆకర్షణీయమైన వస్తువులను మీరు అలంకరించుకోకుండా తగుమాత్రపు సాదా సీదా వస్తువులను వాడి మరి స్వపురుషులకు లోబడాలి అంటున్నాడు. ఏలయనగా ఆదాము నుండి స్త్రీ కలిగినే కానీ ఆదాము నుండి అవ్వ కలిగింది, కానీ అవ్వ నుండి ఆదాము కలగలేదు. జగతుత్పత్తి మొదలుకొని భూమి పుట్టింది మొదలుకొని ఒక పురుషుడే మొదటి నుంచి అధికారిగాను పెత్తనందారిగాను ఒక పురుషుడే ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే ప్రజాస్వామ్య దేశాల్లో చూడండి, మరి చాలామంది స్త్రీలు ఎంఆర్ఓలుగా ఉన్నారు, టీచర్లుగా ఉన్నారు, కలెక్టర్లుగా ఉన్నారు, జడ్జీలుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా కూడా ఉన్నారు, ప్రధానమంత్రులుగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. లోక సంబంధమైన వాటిలో తప్పేం కాదు, అది లోకము. కానీ సంఘంలో మాత్రం అధికారం చేయడానికి, నేను పెత్తనము చేయడానికి అధికారము ఇవ్వను అంటున్నాడు పౌలు గారు డైరెక్ట్గా. ఇందిరాగాంధీ ఉందంటే ఆమె ఒక స్త్రీ. ఇందిరాగాంధీ భారతదేశాన్ని పరిపాలించింది ఒకప్పుడు, నో ప్రాబ్లం. కానీ సంఘములో మాత్రం ఒక స్త్రీ పరిపాలించడానికి వీల్లేదు. సంఘ పెద్ద కూడా పురుషుడే ఉండాలి, సంఘంలో సేవకుడు పురుషుడే ఉండాలి, సంఘంలో పెద్దలు
పురుషులే ఉండాలి. సంఘములో పరిచారకులు కూడా పురుషులే ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాం. తిమోతి పత్రిక 1 తిమోతి 2:5 2:8 వచనంలో అక్కడ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరిని? పురుషుల్ని. పురుషులే సువార్థికులుగాను బోధకులుగాను మరి వారు పరిచారకులుగాను ఉన్నట్లుగా మనం చూస్తాం. సంఘములో స్త్రీ పాత్ర ఏంటి అని మనం ఆలోచించినట్టయితే ఆమె ఒక పురుషునికి భార్యగా ఉండాలి. ఇది నరులలో నుండి తీయబడిన కనుక ఇది నారి అనబడును. ఎక్కడి నుంచి తీయబడింది స్త్రీ? నరునిలో నుండి, అంటే ఆదాములో నుండి తీయబడింది. ఆమెను నారి అన్నారు. నారి అంటే స్త్రీ. స్త్రీ ఎక్కడి నుంచి తీయబడిందంటే పక్కటెముకలోంచి తీయబడింది. కాబట్టి ఎప్పుడు పక్కనే ఉండాలి అనేది వాస్తవం. పక్కనే ఉండాలి కానీ మౌనంగా ఉండాలి, విధేయతగా ఉండాలి, లోబడాలి. స్త్రీ మరి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా ఆమె పురుషునికి లోబడినట్టుగానే మనం చూస్తాం. కానీ నోవాహు భార్య మాత్రం, నోవాహు భార్య ఎవరండి? నోవాహు భార్య లోతు భార్య? అయితే నోవాహు భార్య పేరు ఇవ్వబడలేదు, లోతు భార్య పేరు ఇవ్వబడలేదు. అయితే లోతు భార్య, ఆమె పేరే లోతు భార్య. లోతు భార్య లోతు చెప్పిన మాట విన్నదా? వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడు చెప్పాడు, లోతు చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుందని అంటే లోతేమో ముందు నడుస్తున్నాడు, పట్టణం ఒక పక్క కాలిపోతుంది. లోతు వెనకాలనే లోతు భార్య కూడా నడుస్తూ ఉంది. ఊరు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది లోతు భార్య? వెనక్కి తిరిగి చూసింది. అయితే లోకా సువార్తలో ఏమని ఉంటుందంటే, తన ప్రాణమును రక్షించగొనగోరు లోతు భార్య వలె ఉండొద్దు అన్నాడు. అంటే పట్టణము కాలిపోతుంటే పారిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. మంటలు వస్తున్నాయి, అగ్నిగంధకములు, పరలోకము నుండి అగ్నిగంధకములు సొదొమ గొమొర్రా పట్టణం మీద పడ్డాయి. పడ్డప్పుడు లోతు పారిపోతుండు. లోతు వెంటనే లోతు భార్య పారిపోతుంది, కానీ లోతు భార్య ఆ పట్టణము నుండి బయటికి వెళ్ళే వరకు వెనక్కి తిరిగి చూడలేదు, కానీ వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. అంటే తన ప్రాణమును రక్షించుకోవాలని అనుకున్నదే తప్ప ఆమె పట్టణం బయటికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి ఎలా కాలిపోతుందో, ఎలా ఉందో, నా ఇల్లు వాకిలి ఏమైపోతుందో, నా అల్లుళ్ళు బిడ్డలు ఏమైపోతున్నారు, అంతేనా? లోతు తన అల్లుళ్ళ దృష్టికి ఎలా ఉన్నాడు? ఎగతాళి చేయవని వాళ్ళే ఉన్నాడు. ఆ విధంగా స్త్రీ ఆ అవ్వ తినొద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞను మీరింది. అలాగనే లోతు భార్య దేవుని ఆజ్ఞను మీరింది, భర్తను కూడా మీరింది. అక్కడ ఆదాము అవ్వకు చెప్పే ఉంటాడు, మేము తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న పండ్లు తినకూడదని ఆదాము అవ్వకు చెప్పిండు కాబట్టే అవ్వ సాతానుతో చెప్పింది. అంతేనా?
దేవుడు ఆదాముకు చెప్పాడు, నిరభ్యంతరముగా నువ్వు ఇవన్నీ తినొచ్చు, ఆ మధ్యలో ఉన్న పండు తినొద్దని ఆదాముకు చెప్పిండు. కానీ అవ్వకు చెప్పిండా? అవ్వకు చెప్పలేదు దేవుడు నాకు తెలిసి. మరి ఎవరు చెప్పుంటారు అవ్వకి? ఆదామే చెప్పుంటాడు కదా. అంటే ఇండైరెక్ట్గా దేవుడు అవ్వకు కూడా చెప్పాడు, కానీ అవ్వ లోబడలేదు. ఇందును బట్టే ఆమెకు పెత్తనం ఇవ్వలేదేమో అనుకుంటున్నాను నేను. కావచ్చేమో. అదీగాక అసలు ప్రాథమికంగా ప్రప్రథమంగా ఆదాము ముందు కలిగిండు, ఆ తర్వాత హవ్వ ఆదాములో నుంచి కలిగింది. కాబట్టి అధికారము, పెత్తనము, భూమిని ఏలే అధికారము మరి దేవుడు పురుషునికే ఇచ్చాడు, కానీ మరి స్త్రీకి ఇవ్వలేదని మనం బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు తెలుసుకోవాలి. ఈ క్రమం ఉందన్నమాట. ఆర్డర్ ఆఫ్ ర్యాంక్. ఈ ర్యాంక్ ప్రకారం మనము పరిశుద్ధ గ్రంథంలో మన వాక్యాన్ని అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అయితే స్త్రీ సంఘంలో ఉన్నప్పుడు ఏం వేసుకోవాలి? తలకు ఏం వేసుకోవాలి? 6వ వచనంలో చూడండి అమ్మా. 6వ వచనంలో స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను, కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. చూడండి, మీరు ఆ ఫారెన్లో ఎక్కడైనా వేరే పాశ్చాత్య దేశాల్లో చాలామంది మనకులాగా జడేసుకొని దూకొని రారు స్త్రీలు. అవునండి, చూస్తున్నారా టీవీలో? రారు. వాళ్ళు చెంగేసుకున్నట్టుగా కొన్నిసార్లు మీరు గమనించారా? అంటే మన ఇండియన్ సాంప్రదాయంలో ఎక్కువ మంది 99% కవర్ చేసుకుంటారు. కవర్ చేసుకోమన్నది ఎందుకని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని పిల్లారా, అధికార సూచన అంటున్నాడు 10వ వచనంలో. చూడండి, 10వ వచనంలో చదువుదామా? ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. ముసుగు అనేది ఒక అధికార సూచన తల మీద. అది పురుషుడు మన మీద అధికారం చెలాయిస్తున్నప్పుడు మనం లోబడి ఉండాలని ఒక అధికార సూచన అన్నమాట. 8వ వచనంలో గమనించినట్టయితే, 8వ వచనంలో గమనిద్దాం. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. క్లియర్ అయిపోయింది కదా. ఆదాము కొరకు అవ్వే కానీ అవ్వ కొరకు ఆదాము కాదు.
మనం ఉండటానికి ఇల్లు కానీ ఇల్లు కట్టబడి ఉంది కాబట్టి మనిషిని సృష్టించలేదు. మనం ఉండటానికి ఇల్లు, మనిషి కోసమే ఇల్లు కానీ ఇల్లు కోసం మనిషి కాదు. ఆహారం మనిషి కోసమే కానీ ఆహారం కోసం మనిషి లేడు. అలాగనమాట. అంటే పురుషుని కోసమే స్త్రీ ఉంది కానీ స్త్రీ కోసం పురుషుడు లేడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మళ్ళీ స్త్రీని తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు. స్త్రీ ఎక్కడి నుంచో రాలేదు, కడుపు చించుకుంటూ కాళ్ళ మీదనే పడిద్ది అంటారు. స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుల్లో నుంచే వచ్చింది. పురుషుల్లో భాగమే స్త్రీ. పురుషుడు పెత్తనం చేస్తుంటే, పురుషుడు అధికారం చలాయిస్తుంటే స్త్రీ కూడా అధికారం చలాయించినట్టే, పార్ట్ ఆఫ్ డొమినియన్. అధికారాన్ని ఇండైరెక్ట్గా స్త్రీ కూడా అన్ని జనుల మీద మరి పెత్తనం చలాయిస్తున్నట్టుగా మనం గమనించాలి. స్త్రీని తక్కువ చేసి మాట్లాడటం కాదు, స్త్రీని తక్కువ చూపు చూడటం కాదు, కానీ అది ఆర్డర్ ఆఫ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉపదేశ క్రమము, దేవుని యొక్క ఉపదేశ చిత్తము. దీన్ని ప్రపంచము కాదనలేని నగ్న సత్యం ఇది. అది ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, అధికారము పెత్తనము ఎవరిది ఉంటుంది? 95% పురుషునిదే ఉంటుంది. కాబట్టి స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలెను. అంటే పురుషుడు వాక్యం చెబుతుంటే మాట్లాడటము, సంఘములో అట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పడం. సేవకుడికి దేవుడు గ్రంథంలో రాయించాడు ఏం చేయాలో ఏం చేయకూడదు. గ్రంథంలో రాయబడింది. ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, నాటికలు వేయండి, డ్యాన్సులు వేపేయండి, ప్రోగ్రాములు వేపేయండి, జనవరికి క్రిస్మస్కి ఎగిరేయండి, బాగా ఎగిరించండి, ఎగిరించండి, ఊగించండి అని చెప్పేవారుగా స్త్రీలు ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలి, అనుకోగలిగి ఉండాలి, స్వస్థబుద్ధి కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అయితే కావచ్చు పురుషుని కంటే తెలివి గల స్త్రీలు కొంతమంది ఉంటారు. నువ్వు ఇట్ట చెప్పు, నువ్వు అట్ట చెప్పు, నేను రానని చెప్పు అని ఇంట్లో చెప్పే స్త్రీలు ఉంటారు. అలాగా ఇండైరెక్ట్గా పెత్తనం చేసేవాళ్ళు ఉంటారు పురుషుని మీద. అదైనా చాటుకు చేస్తారు. ఒక స్త్రీ ఒక పురుషుడి మీద పెత్తనం చేస్తుందంటే సమాజానికి దడుస్తారు. భర్తకు దడవపోయినా సమాజానికి దడుస్తారు. దడిచి ఇంట్లో చెప్తారు, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు అట్లా చెయ్యి అని చెప్తారు. సంతకం పెట్టమాకు, మీ తమ్ముడు పొలం అమ్ముకుంటుండగా సంతకం పెట్టమాకు అని చెప్పే స్త్రీలు ఉంటారు. కాబట్టి ఇంకా ఈ స్త్రీలు సంఘములో ఎలా ఉండాలి అనేది మనం చూస్తే చాలా ఉంది ఇంకా. కానీ మరి ప్రాథమికంగా మనం చూస్తే మాత్రం సంఘములలో స్త్రీలు మౌనంగా ఉండాలి, పురుషునికి లోబడి ఉండాలి. ఎఫెసీ పత్రికలో ఉంది 5వ అధ్యాయము 22 నుంచి 29 వరకు ఉంది. పురుషులారా మీరు మీ భార్యల్ని ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకి లోబడి ఉండండి. లోబడి ఉండటం అంటే అధికారానికి కింద ఉండాలి, అధికారం కింద ఉండాలి స్త్రీలు. అప్పుడు స్త్రీలు తమను తాము అలంకరించుకున్నప్పుడు, ఒక స్త్రీ అలంకరించుకొని ఉంటే ఎంత గౌరవం, ఆమెకి ఎంత ఘనత. ఒక అలంకరించబడిన స్త్రీని నలుగురు చూసినప్పుడు గౌరవిస్తారు.
అలాగనే నువ్వు భర్తను గౌరవించి, భర్తకు భయపడి, భర్తకు లోబడి నువ్వు అలంకరించుకుంటే అందరూ కూడా మరి ఆ స్త్రీని ఇంకా ఆత్మీయంగా గౌరవిస్తారు. మరి ఇటు వాక్యమును శ్రద్ధతో, ఓపికతో విన్నటువంటి సహోదరులకు అందరికి వందనాలు తెలియజేస్తూ, సమయాన్ని ఇచ్చిన మరి అయ్యగారికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం.